రైట్ గుంటూరులో కూడా సేమ్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. గుంటూరు నుంచి మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, ప్రజెంట్ అక్కడ ఎలక్షన్స్ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? పోలింగ్ బూత్ దగ్గర పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి ఏజెంట్స్ అందరూ హాజరయ్యారా, వచ్చేసారా? జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అనేది కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉదయం నుంచి కొంతమంది ఒక్కొక్కరుగా కూడా పోలింగ్ స్టేషన్లకు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే గుంటూరులోని పోలింగ్ స్టేషన్ల వద్ద ఉన్నాయి. అయితే ఈ వాటర్ స్లిప్పులకు సంబంధించినటువంటి అంశంలో కొంతమందికి ఇంకా వాటర్ స్లిప్పులు రాలేదు అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఏజెంట్లు కూడా ఇక్కడ దగ్గరుండి వారికి సంబంధించినటువంటి వాటర్ స్లిప్పులకి సంబంధించినటువంటి టెస్టింగ్ కూడా చేస్తున్నారు. అయితే మొబైల్ సంబంధించినటువంటి కొంత ప్రాబ్లం కూడా ఉందనే విధంగా కూడా కొంతమంది ఓటింగ్కి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఏంటి సార్, మొబైల్ని ఎంట్రీ చేస్తున్నారా, ఎట్లా ఉంది? మొబైల్ అలౌట్ చేయడం లేదు కాబట్టి కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ ఫోన్ తీసుకోవడానికి అరేంజ్మెంట్ ఏదన్నా ఉంటే వాళ్ళు ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఫోన్ డిపాజిట్ ఇది లేకపోవడం వల్ల ఇప్పుడు నేను చూశాను, ఒక ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు. నేను కూడా రిక్వెస్ట్ చేశాను, ఇక్కడ ఓటర్ స్లిప్ రాసే వాళ్ళు ఉన్నారు, పోనీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి అంటే వాళ్ళు భయపడి ఏం మళ్ళీ ఉంటుందని. మీరు ఓటు వేశారండి? నేను ఓటు వేసానండి. మీ పిల్లలు వెళ్ళారా లోపల? ఇప్పుడు మా పిల్లలు లోపలికి వెళ్ళారు ఓటు వేయడానికి. ఎవరో ఒకళ్ళు వెయిట్ చేసి మొబైల్ పట్టుకుంటే లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంది. అవునండి, ఎవరో ఒకళ్ళు మొబైల్ పట్టుకుంటే లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంది. లోపల వెంటనే అవుతుందా ప్రాసెస్? లోపల వెంటనే ప్రాసెస్ అవుతుందండి. ఇబ్బంది ఓన్లీ మొబైల్కి సంబంధించి ఇబ్బంది ఉందండి. ముందుగా స్లిప్పులు వచ్చేసాయా మీకు? ముందుగా ఇదిగోండి ఇక్కడ రాస్తున్నారు, చెట్టు కింద మొబైల్ స్లిప్పులు అదే ఓటర్ నెంబర్ స్లిప్పులు రాస్తున్నారు. ఇంటికి డిస్ట్రిబ్యూషన్ రాలేదా మీకు? ఇంటికి డిస్ట్రిబ్యూషన్ రాలేదు, ఇంటికి రాలేదు. ఇచ్చేసాము అంటున్నా? లేదండి, మా ఇంటికి అయితే రాలేదు. నేను ఇక్కడే రాయించుకొని లోపలికి వెళ్ళి ఓటేసి వచ్చామండి. ఇది అంటే ప్రధానంగా కూడా వాటర్ స్లిప్పులకు సంబంధించి కొంత ప్రాబ్లం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏజెంట్లు కానీ వాళ్ళు ఇక్కడికి రాగానే స్లిప్పులకు సంబంధించినవన్నీ పరిశీలిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ వెంటనే కూడా స్లిప్పుని ఇష్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే కొంత మొబైల్కి సంబంధించిన ఇష్యూని కూడా కొంతమంది ఓటర్లు అయితే ఇక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు కొంత సైన్ బోర్డులు అంటే సాధారణ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఉండేటటువంటి హడావడి వాతావరణం కానీ అదంతా ఇక్కడ లేకపోవడం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ ఓవరాల్గా గుంటూరు జిల్లా వ్యాప్తంగా అయితే పోలింగ్ అనేది ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా ఓటర్లు అయితే పోలింగ్ స్టేషన్లకి చేరుకొని వాళ్ళ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.